బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ట్రైజెమినల్ న్యూరాలజియా అంటే ఏంటి, దీని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి సార్? ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది ట్రైజెమినల్ నర్వ్ సంబంధించిన ప్రాబ్లం. ఈ ట్రైజెమినల్ నర్వ్ అనేది ఇది ఫేస్కి సెన్సేషన్స్ సప్లై చేస్తుంది. ఏదైనా ఈ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక ఈ ఫేస్లో మనం అబ్నార్మల్గా సెన్సేషన్స్ తెలుస్తూ ఉంటాయి మనకి. బట్ ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ ఉన్న వాళ్ళకి 3 భాగాలు ఉంటాయి. మొదటిదేమో పైన భాగం, మధ్య భాగం, కింద భాగం. సో ఈ న్యూరాలజియా ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము కామన్గా చూసేది, మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే ఎదర్ ఈ మధ్యస్థంగా ఈ ఫేస్లో ఉన్న భాగంలో ఈ భాగంలో కానీ తీవ్రమైన నొప్పి, లేదంటే జా రీజియన్లో ఈ దవడ భాగంలో కానీ చాలా తీవ్రంగా నొప్పి ఉంటుంది. ఎంత తీవ్రంగా నొప్పి ఉంటుందంటే అది ఉండేది కేవలం 2 నిమిషాలే. ఆ 2 నిమిషాల్లో వాళ్ళకి భరించలేనంత నొప్పి ఉండి ఉన్న పనంగా వాళ్ళు కుర్చీ నుంచి లేచి కింద పడిపోయి కొట్టేసుకుంటారు, గిలగిలా కొట్టేసుకుంటారు, అంత ఘనంగా పెయిన్ ఉంటుంది. ఓకే. సో ఇది ట్రైజెమినల్ న్యూరాలజియా అనేది ఆ డిస్క్రైబ్ చేసిన విధానం బట్టి, ఆ లొకేషన్ బట్టి మేము డయాగ్నోస్ చేస్తాం తప్ప దీనికంటూ ఒక డెఫినెటివ్గా ఒక స్కాన్ చేసి కన్ఫర్మ్ చేసేదంటూ ఉండదు. ఓకే. సో ట్రైజెమినల్ న్యూరాలజీ అనేది 1,00,000 మందిలో ఒక 30-40 మందిని చూస్తుంటాం పేషెంట్స్ని. అంత కామన్గా రోజు తరచుగా వచ్చే డిసీజ్ అయితే కాదు, కొంత రేర్గానే చూస్తూ ఉంటాం మనం. బట్ ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళు ఒకప్పుడు కాలంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాలంలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా వచ్చాయి. ఒకప్పుడు కాలంలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ తక్కువ ఉండటం మూలాన దాన్ని సూసైడల్ హెడేక్, సూసైడల్ ఫేషియల్ పెయిన్ అని చెప్పి అన్నారు. బట్ ఇప్పుడున్న వైడ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ వల్ల కొంతవరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగానే ఇంప్రూవ్ అయింది. ఓకే. సో ఈ ట్రైజెమినల్ న్యూరాలజీ వచ్చిన వాళ్ళలో సో ఈ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు ఇప్పుడున్న ప్రజెంట్ అవైలబిలిటీస్తో దే ఆర్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే.